అండి, వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఈరోజు మన హోమ్ రెమెడీస్లో సెకండ్ రెమెడీ వచ్చేసి జనరల్గా మనకి ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటుంటాయి కదా, అవి రిమూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే వీటికి పీల్ ఆఫ్ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది న్యాచురల్ స్క్రబ్ అని చెప్పి ఏదో యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి స్టీమ్ పెట్టించుకొని తీయించుకుంటూ ఉంటారు. సో వీటన్నిటికీ కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక రెమెడీ ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మన ఇంట్లో కామన్గా అందరిలోనూ ఉండేది శనగపిండి. సో ఈ శనగపిండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. ఈ శనగపిండిలో మన ఇళ్లలో ఆవు పాలు గేదె పాలు పెంచుకునే వారు అయితే కనుక వాళ్ళకి మేగడ కడుతుంది. నెక్స్ట్ డేకి మార్నింగ్కి లేదంటే కాచిన ఒక గంటకి చల్లారిన తర్వాత పైన మేగడ కడుతుంది. అలా కాదు మేము ప్యాకెట్ పాలు యూజ్ చేస్తాము, లేదంటే మేము అసలు పాలే వాడము అనుకున్న వాళ్ళు ఫ్రెష్ కర్డ్ వాడతారు. ఆ ఫ్రెష్ కర్డ్ కానీ లేదా ప్యాకెట్ పాలు వాడుకునే వాళ్ళు పాలు కాచి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దాని మీద ఒక లేయర్ ఏర్పడుతుంది కదా, ఆ లేయర్ కానీ తీసుకుని దీనికి వాడుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మా ఇంట్లో గేదె పాలు వాడతాను కాబట్టి దాని నుంచి వచ్చిన మేగడ ఏదైతే ఉందో ఆ మేగడ్ని నేను దీంట్లో వేస్తున్నాను అనమాట. సో ఈ మేగడ్ని వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా కలుపుకొని, మీకు గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ మేగడ అయితే లేదంటే ఫ్రెష్ తొరక అంటారు దాన్ని, అదైతే కనుక స్మెల్ అయితే రాదు. మీరు స్టోర్ చేసిన మేగడ వాడితే మాత్రమే మీకు స్మెల్ వస్తుంది. మాకు ఇవన్నీ వద్దు అంటే కనుక బెటర్ యూ గో ఫర్ ఫ్రెష్ కర్డ్. తాజాగా ఉన్న పెరుగు ఒక 15 to 20 minutes దాన్ని అలా వదిలేస్తే మనం ఇది ఈజీ. మనం దీనికోసం టైం వేస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి ఇలా రాసేసుకుని మన డైలీ రొటీన్లోకి వెళ్ళామనుకోండి, ఒక 15 to 20 minutes ఆల్మోస్ట్ మనం ఫ్రెష్ కాఫీ తాగే లోపల ఆరిపోతుంది. సో దీన్ని డైరెక్ట్గా ఇలా అంటే పీల్ అయిపోతుంది. అది మొత్తం ఏంటంటే పొడి పొడిగా రాలిపోతుంది. ఒకవేళ మాకు అలా రాలేదు అనుకుంటే మన ఇంట్లో వరిపిండి దొరుకుతుంది, వరిపిండి కానీ లేదంటే ఇప్పుడు మీరు యూజ్ చేసిన ఈ శనగపిండినే పొడి శనగపిండితోటి దీన్ని కనుక మీరు ఇలాగా పిండి తీసుకుని ఇలా రబ్ చేశారనుకోండి, అది మీకు ఎక్కడికక్కడ రాలిపోతుంది అనమాట. సో అది కొంచెం స్మూత్గా జెంటిల్గా ఇలా పైకి కిందకి కానీ లేదంటే ఒకే యాంగిల్లో రబ్ చేసుకుంటే కనుక ఇక్కడున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ గ్రాడ్యువల్గా అలాగే చేసుకుంటుంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. బట్ ఇది 1 డేలో అయితే ఖచ్చితంగా కాదు. మినిమం ఒక 1 month ఆర్ 15 days డైలీ కానీ లేదంటే వీక్లీ ట్వైస్ కానీ వాడితే మాత్రమే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్, మీకు ఇమీడియట్ యాక్షన్స్ ఇవ్వవు. ఇవన్నీ కూడా మనకి స్లోగా ఇస్తాయి, బట్ పర్మనెంట్ రియాక్షన్ ఇస్తుంది. ఐ హోప్ మీకు ఈ రెమెడీ బాగా నచ్చింది అనుకుంటాను. మరి ఇంకేం కలిసి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.